అయితే ఇక్కడ ఒక లైటర్ వెయిన్లో మీరు అన్నారు కదా, దానిలో పొద్దున ఒక నిర్మాత వస్తారు, ఒక దర్శకుడు వస్తాడు, వాళ్ళ సిచ్యువేషన్కి వాళ్ళ కథలో ఒక సందర్భాన్ని గురించి మిమ్మల్ని పాట అడుగుతారు. కానీ అది మీరు నమ్మని సిద్ధాంతం అయితే ఆ దర్శకుడి కోసం లేకపోతే ఆ సిచ్యువేషన్లో పాత సందర్భోచితంగా రాయడం కోసం ఆ దర్శకుడిని ఒప్పించడం కోసం మీరు పాటలు రాసిన సందర్భాలు ఏమన్నాయా? ఏం లేవు అక్కడ. మొట్టమొదటి నా నమ్మకం ఏంటంటే ఆ దర్శకుడు ఎవరైనా బేసిక్గా మనిషి. బాబాయ్ అక్కడ ఒక్క నిమిషం మీరు మాట్లాడే ముందు నేను మళ్ళీ వీళ్ళ ఏమి లేవు అన్నారు కదా, అయితే ఇప్పుడు మళ్ళీ అక్కడ ఒక క్వశ్చన్ లైటర్ నోట్లోనే భద్రం బి కేర్ఫుల్ మీరు ఇందాకలు అన్నమాటే తగమారకు బ్యాచులర్ షాదీ వాటే వద్దు గురు సోలో బతుకే సో బెటరు ఆలికి మెళ్ళో ముళ్ళేశానని ఆనందించే మగవాడు ఆ తాళే తమ ఉరితాడన్నది ఆలోచించక చెడతారు మొగుడయ్యే ముహూర్తమే మగాడి సుఖాల ముగింపు చాప్టర్. మీరు యు ఆర్ హ్యాపీలీ మ్యారీడ్ మ్యాన్. ఇది పిన్ని ఫస్ట్ వినిపించారు లేదు నాకు తెలియదు, సినిమాలో వచ్చాక విన్నాను. బంగారు లాంటి 3 పిల్లలు ఉన్నారు, మరి పెళ్ళంటే నూరేళ్లమంటారా అని ఇంకొక సినిమాలో రాశారు. మరి ఇవి మీరు నమ్మి రాశారా లేకపోతే దర్శకుడి గురించి రాశారా? దర్శకుడి గురించి రాయలేదు, నా భార్యల గురించి రాశాను. ఎందుకంటే వింటే వాళ్ళు ముచ్చట పడతారు. అంటే వాళ్ళకి తెలుస్తుంది ఇది అమీను హిట్లర్ ఎట్సెట్రా ఇంట్లో ఉన్న ఆలిన్ కన్నా డిక్టేటర్లు అట్రా అంటే వాడు ఎలాగా వాడు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తూనే ఉంటాడు పురుషాధిక్యంతో. పాపం ఆడవాళ్ళు ఎంత అమాయకులంటే రూపాయి ఇచ్చి మొత్తం జీతం అంతా నీకే ఇచ్చేసాను, నాకు ఇందులో బీడీ కలుసుకోవడానికి పాలయ్యి అంటే ఇచ్చేస్తుంది. పాపం మిగిలిన పాలను సరిపెట్టుకుంటుంది సంసారం మనం ముఖ్యంగా మన దేశంలో. సో ఇందులో వ్యంగ్యం ఏంటంటే నా కర్మ రే పెళ్లి చేసుకోగలరా అంటే ఇప్పుడు చాలా ముచ్చట పడుతుంటుంది అనమాట. సో స్త్రీల పట్ల ఏదైనా రాసేటప్పుడు అగౌరవపరిచేటట్టు కానీ కించపరిచేటట్టు కానీ రాయకూడదు అని ఒక సిద్ధాంతం. రెండవ సిద్ధాంతం అస్తమాను మనం గోస్వామి తులసీదాస్ భజన చేసుకుంటూ కూర్చోం కదా, ఇంట్లో రకరకాల మూడ్స్ ఉంటాయి కదా. సో సరదాగా కూడా ఉండాలి. ఆడపిల్ల మీద టీచింగ్ సాంగ్ రాస్తే ఎలా ఉండాలి అంటే అదో సరదా, అదొక ఫేజ్. ఆ ఫేజ్లో ఏడిపించాలి, కొరకొరా చూస్తూ వెనక్కి తిరిగి కిలకలా నవ్వుకోవాలి. అంతేగాని హృదయం గాయపడి నా ఉనికి ఇంత అసహ్యమైందా అని అనిపించుకునే స్థితిలో వాళ్ళకి బెగట కలిగించేలా ప్రవర్తించకుండా కూడా రాదు. 1001 జిల్లాల వరకు వింటున్నాము నీ కీర్తిని, నీ అందాల సంకీర్తని. అంటే మీరు వేరే పాటకి వెళ్ళిపోతున్నారేమో, మళ్ళీ మిమ్మల్ని వెనక్కి ఏ ఆవిడని భద్రకాళి అంటే వెనక్కి తిరిగి ముచ్చట పడుతుంది బాబాయ్? భద్రకాళి అంటే దేవత, భద్రం అంటే మంగళం, కాళి అంటే దేవత. అంటే మీరు సమర్థించుకోగల సమర్థులు కాబట్టి భాషాపరంగా కానీ నేను అంటే భావి సంఘం పెట్టాను ఒకటి, అంటే భార్యా విధేయుల సంఘం అని. అంటే కొందరు భర్తలు వ్యతిరేకించారు. చూసి అదేంటంటే అంటే మీకు అందులో సుఖం అర్థం కావట్లేదయ్యా, నీకెందుకు దిక్కుమాలిన లెక్కలని కందిపప్పు ఇంత, ఉప్పు ఇంత, పని మనిషి ఇంత, రెంట్ ఇంత, ఇవన్నీ నీకెందుకయ్యా? ఆ తీసుకొచ్చింది ఆవిడ చేతిలో పెట్టేయి. నేనేదో ఉద్యోగం చేసుకుంటే మొత్తం ఇల్లు అంతా నువ్వే భారం పోయి అంటే చచ్చినట్టు అన్నీ పొదుపు చేసుకుంటూ అందులోనే రూపాయి దాచుకుంటూ పిల్లలకి ఏదో చేయాలి మొత్తం నిర్వహించేది ఆవిడ ఉంది కదా. ఆవిడకి విధేయతగా పడున్నట్టు నటించు, వీలైతే గుప్పుడు మల్లెపూలు తెచ్చిపెట్టు, చచ్చినట్టు పడి ఉంటుంది. సో భారతదేశంలో భార్య బానిసలా ప్రవేశించి బాసులా మారుతుంది. ఎందుకంటే మొదటి రోజున చాలా వినయంగా కాళ్ళదండం పెట్టి వచ్చి మనం అంతవరకు మన పేస్ట్ మనమే పెట్టుకున్నాం, మన పేస్ట్ మనమే పెట్టుకున్నాం, మన వేడి నీళ్ళు మనమే పెట్టుకున్నాం. ఉండండి మీరు ఎలా కూర్చోండి, లేవగానే పేస్ట్ మీద బ్రష్ మీద పేస్ట్ వేసి ఇచ్చి 4 రోజులు పోయిన తర్వాత పేస్ట్ ఎక్కడుందో తెలియదు, బ్రష్ ఎక్కడుందో తెలియదు. ఇవన్నీ నీకు కూడా లేదు బాబా. డిస్క్లైమర్ ఇక్కడ ఏంటంటే ఇవన్నీ మీ జనరేషన్ వరకు కాదు, అందుకని మా జనరేషన్ వరకు అందరూ సుఖంగా ఉన్నారు. ఈ జనరేషనే మేము అభిప్రాయాలు పంచుకుంటాం, పరస్పరం గౌరవించుకోవాలి. కాదు లేచి ఇవ్వాలి అని నేను చెప్పట్లా, ఆ వ్యవస్థలో ఉన్నటువంటి ఒక ముచ్చట సరదా. ఇప్పుడు అందులో చూడదలుచుకుంటే ఫిలసాఫికల్గా చూడదలుచుకుంటే గొప్ప వేదాంతం కూడా ఉంది. అసలు మామూలుగా ఎవరైనా గమనించారా, ఆలోచించారా? నవ్వులు ఎవరు పడతారు? కుందేళ్ళు పట్టినట్టు మగాళ్ళు పడతారా? నేను కుందేళ్ళు పట్టుకున్నాను, తాబేలు నవ్వులు ఆడవాళ్లే పడతారు. పాపం పస్తులు ఆడవాళ్లే ఉంటారు, ఉపవాసాలు చేస్తారు, శ్రావణవాసం, మంగళవారం, ఏదో ఒకటి ఈ వారం ఆ వారం ఇన్ని చేసి దాని ఫలితం అక్షంతలు తీసుకొచ్చి మొగుడు ఇస్తారు. ఆశీర్వదించండి. ఏం ఆశీర్వదించాలి ఈ మొగుడుగాడు?
దీర్ఘసుమంగళి భవ అని అంటే నేను 100 ఏళ్ళు బతకాలని. వాళ్ళు చచ్చేలాగా ఆకలితో పొద్దున్న పూజలు పురస్కారం వాళ్ళు. ఇది సాంస్కృతికమైనటువంటి ఔన్నత్యం మనది. మనకి జన్మనిచ్చిన తల్లి అదే స్త్రీమూర్తి మళ్ళీ మనకి మరో జన్మనివ్వడానికి మానవ భార్యగా మారుతుంది. అది బాగా అర్థం చేసుకో. చాలా గొప్పగా మనకి ఒక తల్లి రూపంలో జన్మనిచ్చి భార్య రూపంలో వచ్చి మననే మనకి కనిచ్చేది కూడా స్త్రీయే. అట్లాంటి స్త్రీ పట్ల ఒక విధేయత ప్రదర్శించినట్టుగా మనం కనిపిస్తే ఆయన చాలా అల్ప సంతోషులు వారు. అందుకనే హిట్లర్ కంటే గొప్ప డిక్టేటర్ మా ఆవిడంటే నాకు భయం అండి అంటే ఆవిడ ముసి నువ్వులు నవ్వుకుంటుంది. అందువల్ల అందుకే ఇందాక కూడా పాట కొట్టేసాను, నిగదీశాడు కన్నా జనాలు నన్ను తిట్టలేదు. భద్రం బీ కేర్ఫుల్, పెళ్ళంటే 100 ఏళ్ళ మంటరా అన్న భార్య నన్ను 5 o'clock అయిందంటే వైఫ్ ఓక్లాగా అయినట్టే, ఆలస్యం చేస్తే తాట తీస్తుంది అంతే చెమ్మ అని రాస్తే వాళ్ళు ముచ్చట పడతారు. ఆ మాత్రం కూడా చేయలేవా? సో అందులో ఉన్నటువంటి సత్యస్పర్శ, సౌందర్యం, ఒక చిన్న హాస్యం, ఒక చిన్న విధేయత ఉండాలి. కృతజ్ఞత మనిషికి ఉండాల్సినటువంటి ముఖ్య లక్షణము. నీకు ఆయన జన్మనిచ్చిన తల్లితో మొదలుపెట్టి నువ్వు మొట్టమొదటి కృతజ్ఞుడిగా ఉండవలసిన వాడివి. తల్లికి, స్త్రీకి, ప్రకృతికి. మాతృదేవభావతో స్టార్ట్ అవుతుంది. సో ఆ పాట వింటుంటేనే వాళ్ళకి తెలుస్తుంది. ఈ పెళ్ళి వద్దురా అని చెప్తే పెళ్ళి అలాగే ప్రతివాడు చేసుకుంటాడు. వద్దురా బాబు అని అలా చెప్పేవాడు అయిన వాడే చేస్తాడు. సో వాడు ఎంత సుఖపడుతున్నాడో వాడికి తెలుసు ఆటోమేటిక్గా. సో అది సరదా ముచ్చట అంటాం. ఆ ముచ్చట మనకి అప్పగింతల టైంలో అదేదో ఉంటుంది. నేను పిల్లాడిని ఎత్తుకొని భార్య, నేను ఎత్తుకొని నాకు పని ఉందని వీళ్ళిద్దరు పిల్లల్ని మార్చుకుని. అది ఈ ముచ్చట్లు, ఈ వేడుకలు మన వాళ్ళు ఎందుకు పెట్టారంటే మీ బాధ్యతల్లో, మీ బంధంలో ఉన్నటువంటి ఆప్యాయతలు, ప్రేమలు, ఇచ్చిపుచ్చుకోవడాలు, ఆదాన ప్రదానాలు ఇవన్నీ. సో సందర్భం వచ్చినప్పుడు అయితే ఇందాకలా అడిగినట్టు మీరు నమ్మని సిద్ధాంతం, మీరు వాట్ యూ డోంట్ బిలీవ్ ఇన్ అనే పరిస్థితి వచ్చినప్పుడు నేను ఈ పాట రాయను అని ఎవరికైనా దర్శకుడికి చెప్పే అవకాశం, సందర్భాలు ఏమైనా అలా ఏమైనా వచ్చాయి? ముందర చెప్పేప్పుడు కూడా సాధారణంగా యువకుల మీద రాసేటప్పుడు వాళ్ళని కిర్రెక్కించే విధంగా రాయను. ఇది నా బేసిక్ కండిషన్, నా పరిమితులు అవి. స్త్రీని అవమానపరిచేటట్టు రాయను. ఇవాళ ఐటమ్ అనే మాట ఈ దేశంలో తెగ చెల్లుతుంది. ఇవాళ ఐటమ్ అనే మాట వాడుతున్నారు. స్త్రీని ఐటమ్ అనని సిగ్గు లేదా మనిషికి? తన ఉనికికి ఆధారభూతమైనటువంటి స్త్రీని ఐటమ్ అనడం. ఐటమ్ ఏంటి? అసలు మనిషి కనీసం సిగ్గుపడడం మానేశాడు. తన ఉనికికి ఆధారభూతమైనటువంటి స్త్రీని కృతజ్ఞుడిగా ఉండడం మానేసి ఐటమ్ అనే ఒక మాట మాట్లాడుతూ, మొన్న కూడా ఏదో ఒక చర్చలో ఒక వ్యక్తి నాతో అన్నాడు, పేరు అనవసరం, ఒక ఐటమ్ గల పాట రాయవలసి వస్తే రామాయణం రాస్తారట. ముందర ఐటమ్ గల మాట వెనక్కి తీసుకో. ఫస్ట్ మగవాడి చూపుల ఆకలికి ఆహారంగా తన దేహాన్ని అర్పించవలసిన దౌర్భాగ్య స్థితిలో స్త్రీని ఉంచడం నీ తాలూకు దౌర్భాగ్యం, నీ దౌర్భాగ్యం, నీ దౌష్ట్యం, నీ దౌర్జన్యం, నీ తాలూకు దుశ్చీలత. దీన్ని బట్టి ఐటమ్ గల పాట రాయడం ఏంటి? అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. స్త్రీ అయితే అనకూడదా? కొంతకాలం నేలకు వస్తాం. స్త్రీ పురుషులు అనేవి బయోలాజికల్ డిఫరెన్సెస్. రూపాయి అనేది కోణం నీకు తీసుకొచ్చిస్తా, అది షోలో సినిమాలో చూపిస్తాడు. ఇట్లా వేసినప్పుడు అరే 2 పక్కల బొమ్మే ఉంది, 2 పక్కల బొమ్మే కానీ 2 పక్కల బొరుసే కానీ ఉన్న నాణ్యం తీసుకెళ్ళి ఇస్తే ఎక్కడైనా రూపాయిగా చలామణి అవుతుందా? సో రెండిటి ద్వారా ఒకటిని గుర్తించడం అనేటువంటి ఒక సృష్టి సత్యం ఏదైతే ఉందో అలాగ మానవుడిని స్త్రీ పురుషులుగా మార్చింది అంత తప్పిస్తే మొట్టమొదటి బేసిక్గా హ్యూమన్నెస్ ఇస్ దర్. హ్యూమన్నెస్ అని ఒక మాట ఉంది. మానవత, మానవీయత, అదే ఉదాత్తమైన సుగుణం కాదు, ఒక ఫినామినన్. ఆ ఫినామినన్లో స్త్రీ పురుషుల భేదం ఎక్కడుంది? ఎనాటమీలో స్త్రీ గుండె వేరా చెప్పుడా? ప్రతి జీవగణం కేవలము ఆ సంతానోత్పన్నత కోసం, ప్రాకృతికమైన ఒక అవసరం కోసం. అలాగే ప్రతి విషయాన్ని 2 ద్వారా ఒకటి చూడటం. మనకి ఒక విషయాన్ని చూడడానికి 2 కాళ్ళు ఎందుకు? అటు ఇటు చూడమనా? ఒక విషయాన్ని నడవడానికి 2 కాళ్ళు ఎందుకు? అటు ఇటు నడవమనా? సో ఇవాళ మనం వాడుతున్నటువంటి టెక్నాలజీలో కూడా మొత్తం టెక్నాలజీకి అంతటికి మూలాధారమైనటువంటి భాష ఇది బైనరీ లాంగ్వేజ్. 0, 1 అనే రెండింటి ద్వారానే కంప్యూటర్కి మనం కావాల్సింది ఏదైనా అందజేయగలం. రెండింటి ద్వారానే ఒక ఉనికిని కనిపెట్టడం అనేటువంటి ఒక తాత్వికమైనటువంటి ఒక గొప్ప విషయం చాలా ఇవాళ. సో ఆ విధంగా చూసుకుంటే బేసిక్గా స్త్రీ కూడా మనిషి. స్త్రీ కూడా మనిషి ఏమిటి?
స్త్రీ కూడా మనిషి అని చెప్పి లైసెన్స్ ఇస్తావు, నువ్వు మధ్యలో నువ్వే వాడవి. అసలు నీ ఉనికికి ఆధారపోతావారు. సో ఇలాంటి అందుకనే సినిమాలో స్త్రీ గురించి ఎప్పుడు రాయవలసి వచ్చినప్పటికీ కూడా మొట్టమొదటి తల్లి, ప్రకృతి, ఈ రెండింటినీ గుర్తుపెట్టుకో. ఈ రెండు లేకపోతే నీకు అసలు ఊపిరే లేదు, ఆయువే లేదు. కలిసి రాని కాలం ఎంత శీలం పోవడం, ఇలాంటి విచిత్రమైన పదాలు, స్త్రీ ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవడం, దాని సమయంలో రాసినప్పుడు రాశాన్ని మనకి విచిత్రమైన సామెతలు కూడా పుట్టించారు మన సంస్కృతిలో. ఆడదుగా పుట్టడం కంటే అడవిలో మానే పుట్టడం మేలు, ఆడదుగా పుట్టడం కంటే అడవిలో మానే పుట్టడం మేలు. అంత దౌర్భాగ్యంలోకి దింపేసేదాకా హింసిస్తూనే వచ్చారు. కలిసి రాని కాలం ఎంత కాటేస్తున్నా, చలి చిదిమేస్తున్నా, కూలిపోదు వేరు ఉన్న తరువు ఏదైనా, తనువే మోడైనా. ఆయువును పంచే ఆడదానివమ్మా నువ్వు, లేకపోతే భూమిపై ఆయువును పోసే ఆడదానివమ్మ, బేలపై నువ్వు కూలితే నేలపై జీవముండదమ్మా, మనసు కాస్త కలతబడితే మందు ఇమ్మని మరణాన్ని అడగకు, కనుల నీరు తొడుచువారు ఎవరు లేరని చితి ఒడికి చేరకు. కన్నీటిని తొడవటానికి చితి మంట కాదా ఆధారం, సాటి మనిషి వేలు కావాలి. సో తను పుట్టినటువంటి గర్భకోశాన్ని అవమానిస్తున్నటువంటి స్థితిలో ఉన్న మనిషి మేలుకోవటానికి అనుక్షణం సందర్భం ఎప్పుడొచ్చినా స్త్రీకి సంబంధించినటువంటి ఔన్నత్యం కంట నీ నిమ్నత్వాన్ని ఎక్కువ రాస్తాను. అది చాలా ఇంపార్టెంట్ నాకు. స్త్రీ ఉన్నతురాలో కాదో వేరే విషయం, నువ్వు మాత్రం అల్పుడివి, అది మాత్రం గ్యారంటీ. చాలామంది ఒకసారి నా దగ్గరికి అమ్మాయిలు వచ్చి సమాన హక్కులు అంటే ఒకటే మాట మాట్లాడిన, అమ్మ మీకు మగాళ్ళతో సమాన హక్కులు మీకు కావాలి అంటే మీరు కనీసం 10 మీటర్ల కిందికి దిగి రావాలమ్మా. వస్తేనే మీకు సమాన హక్కులు వస్తాయి. ఎందుకంటే మేము డ్రైవ్ చేయగలం, ఆకాశాల్లో ఎగరగలం, నీటిలో ఈదగలం, గాడిద గుడ్డు చేయగలం, కంకరపాటి కనలేమే, పెంచలేమే. అసలు పుట్టుకకు ఆధారభూతమైనటువంటి ఆ స్త్రీత్వం అన్నది దేవతకు సమానం. సో మీరు దిగిరండి. మీరు ఎంతసేపు మేము కూడా ఇంజిన్ తోలుతాం తోలండి, ఎందుకు తోలకూడదు రూలే ఉంది, తోలండి, ఆయాసపడండి. కానీ మీకు మీలో గర్వం ఉండాలి. అసలు సమాజాన్ని తయారు చేయడానికి సామాజికలు అని చెప్పుకునే మనుషులను తయారు చేసింది నేను. ఆ గర్వం వాళ్ళ స్త్రీ తన తాలూకు స్వీయాత్మ అభిమానాన్ని వదులుకునే స్థితి దాకా సమాజం తీసుకెళ్ళిపోయింది. అది ఆ ఆవేదన ప్రతి చోట చూపిస్తారు. కొంతకాలం నేలకు వచ్చాము, అతిథులై ఉండి వెళ్ళగా, కోటలైనా కొంపలైనా ఏవి స్థిరాస్తి కాదుగా. ఇవి ఇలాంటి సమయాల్లో నేను ఏం కోరుకుంటానంటే ఆ పొయిటిక్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ద్వారా ఒక గొప్ప థాట్ గుండెలో పేలుద్దామని అనుకుంటా. ఒక్కసారి మనం ఆలోచన చిన్న చిన్న విషయాలు,